నా మీద ఉన్నది. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, ఈ వాక్యము యేసు ప్రభు చదివాడు. హల్లెలూయా. మరి దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. ఈ వాక్యము ఎవరు చదివారండి? హల్లెలూయా. గట్టిగా సారి చప్పట్లు కొడదామండి. యేసు ప్రభు మరి ఆయన మొట్టమొదటిగా ఆలయానికి వచ్చి ఆయన ఒక లేఖనాన్ని తీసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు అందరూ ఇలా కూర్చున్నారో అప్పుడు కూడా అందరూ కూడా ప్రజలు కూర్చున్నారు. వినండి, 20 నిమిషాల్లో నేను ముగిస్తాను. 20 నిమిషాల్లో మనం వెళ్ళిపోదాము. ఇలా అందరూ కూర్చున్నారు, ప్రజలంతా కూర్చున్నారు. ఈ ప్రజలంతా కూర్చోగానే యేసు ప్రభు ఈ మందిరానికి వచ్చాడు. పైన వాక్యంలో ఉంది, ఆయనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఆమేన్. వినబడుతుందా? వినబడుతుందా? ఆయనకు ఒక ఇలాంటి గ్రంథాలు లేవు, ఇలాంటి బైబిల్ లేదు. తోలు మీద రాసిన వాక్యం, ఖరీదైన గ్రంథం అండి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ పెట్టగానే యేసు ప్రభుకు ఈ గ్రంథం ఇదే చూడాలి. మంచిది, దేవుని వాక్యం వింటే మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఏ మాటలో ఆ మాటలో నీకు ప్రశాంతత ఇవ్వలేదు, నీకు నెమ్మది ఇవ్వలేదు. యేసు ప్రభు మాటలు చాలా విలువైనవి. నా నోటి నుండి వచ్చు ప్రతి మాట ఒక మనిషిని బాగు చేస్తుందని ప్రభు చెప్పాడు. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. ఇలాగనే ప్రభు గ్రంథాన్ని తీసుకొని, ఏ గ్రంథాన్ని చదవలేదు కానీ యెషయా ప్రవక్త చదివిన గ్రంథాన్ని చదివాడు. మరొకసారి చదవండి. ప్రభు ఆత్మ నా మీద ఉంది, నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలగజేసినని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు యుద్ధస్వరము ప్రకటించుటకు ఆయనను పంపి ఉన్నాడు. ఆమేన్. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. ఈ వాక్యము యెషయా రాశాడు, ప్రవచించాడు. 61వ అధ్యాయంలో ఉందండి. 61వ అధ్యాయము యెషయా గ్రంథము, 61వ అధ్యాయము యెషయా గ్రంథము, 61వ అధ్యాయము యెషయా గ్రంథము 1వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వచ్చి ఉన్నది. యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండను దినము ప్రకటించుటకును, అంతఃక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారవంతమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికిచ్చుటకు ఆయనను పంపి ఉన్నాడు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. దేవుని బిడ్డారా, అలా ప్రైజ్ ఒక నిమిషం వాక్యం చెప్తున్నా, ఒక 10 నిమిషం. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, ఇక్కడ ప్రభు మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకు అని చదవగా దాన్ని పక్కకు పెట్టేసాడు. అర్థమవుతుందా? ప్లీజ్ అర్థమవుతుందా? ఈ యెషయా రాసిన గ్రంథాన్ని ఏం చేశాడంటే ఆయన కిందిలో వచనాన్ని పక్కకు పెట్టేశాడు, చదవలేదాన్ని ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు?
అంటే నేను వచ్చింది ప్రజలకు రక్షణ ఇవ్వడానికి, ఈ ప్రజలకు నేను మంచి మార్గంలో నడిపించడానికి, ఈ ప్రజలు ఎవరు నశించకూడదు, ఎవరు నరకాగ్నికి వెళ్ళకూడదు, ఎవరు పాపంలో శాపంలో ఎవరు ఉండకూడదు, వారిని రక్షణ మార్గంలో పిలిచి వారిని సిద్ధపరిచాడు. ఆమేన్. ఏమండి, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఒక వంట మనిషి ఒక భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అమ్మా గమనించండి, ఫంక్షన్లో ఎక్కడో అయితే ఒక వంట మనిషి ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. ఒక మేస్త్రికి ఒక గృహాన్ని ఇస్తే దాన్ని ఇల్లు కట్టి దాన్ని చూపెడతాడు. ఒక శిల్పకారుడు ఒక రాగిని ఇస్తే దాన్ని ఒక విగ్రహంగా తయారు చేస్తాడు. ఆమేన్. ఒక బంగారు పని వ్యక్తి బంగారాన్ని ముద్దగా ఇస్తే దాన్ని నానా రీతులుగా దాన్ని తయారు చేసి అది మనుషులకు ఇస్తారు. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రభు దీన్ని ఆపివేసి ఇదిగో రెండవ రాకడలో నేను వస్తే ఆ దండన ఆ శిక్ష ఎలా ఉంటుందో అని ఆయన మరి ఈ వాక్యాన్ని చదవక నేను రక్షణ ఇవ్వడానికి వచ్చాను, మిమ్మల్ని బాగు చేయడానికి వచ్చాను, నేను మిమ్మల్ని ఆదరించడానికి వచ్చానని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గుడ్డి వారికి చూపునివ్వడానికి వచ్చాడన్నాడు. అమ్మా గుడ్డి వారు ఎవరండి? అమ్మా గుడ్డి వారిని ఆయన బాగు చేశాడు. అమ్మా గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు. ఎవరు గుడ్డివారు అంటే మరి కొరింథీ రాసిన పత్రికలో రాయబడి ఉంది, అవిశ్వాసులైన వారి నేత్రములకు మరి గుడ్డితనము కలగజేసిందట. ఏమిటి గుడ్డితనం? అది దేవుని చూడకుండా, దేవుడు లేడు, దేవుడు మరి కాడు అనే ఒక గుడ్డితనాన్ని వారికి కళ్ళ కాక వారి అంతరాంగంలో వారికి ఉన్న లోన ఉన్న కళ్ళకు గుడ్డితనము కలుగజేసింది. ఆ కళ్ళను విప్పడానికే, ఆ కళ్ళను తెరవడానికే మన ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. దమస్క మార్గమున పౌలు వెళ్తున్నాడు, శిష్యులను చంపడానికి అందరినీ చెరలో వేస్తున్నాడు, బంధిస్తున్నాడు. మతాన్ని నమ్ముకున్నాడు. ఏ మతం అని? యూదా మతాన్ని నమ్ముకొని ఆయన ఇదిగో రాజుల దగ్గర, అధికారుల దగ్గర ఒక మరి ఆర్డర్ తీసుకున్నాడు. ఎక్కడ క్రైస్తవులు కనబడితే అక్కడ చంపడము, హత్య చేయడం. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఒకసారి పౌలు మరి యేసు ప్రభువును నమ్మి ఆయన మరి బంధకాలలో ఉన్నాడు. అతని చేతులకు ఇదిగో సంఖ్యలు వేయబడ్డాయి. అతను ఒక రాజుతో మాట్లాడుతున్నాడు. అజ్ఞాప రాజా, నేను ఇదిగో ఆకాశంలో ఒక స్వరానికి నేను అవిధేయుడిని కాక విధేయుడినై ఆ మాటకు లోబడి ఉన్నాను. ఏమిటనగా మన పితరులు వచ్చిన అది ఏమనగా అబ్రాహాము కాలము నుండి ఇదిగో ఆ రాజుకు బోధించాడు. ఆమేన్. హల్లెలూయా. మరి 26వ అధ్యాయము అపోస్తలుల కార్యము 1వ వచనం. అల్లరి చేయకండి, 20 నిమిషాలను ముగిస్తాను. అపోస్తలుల కార్యము 26వ అధ్యాయము. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. అపోస్తలుల కార్యము 26వ అధ్యాయము. అపోస్తలుల కార్యము 26వ అధ్యాయము తీశారమ్మా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి చూడండి దేవుని బిడ్డలారా, 18వ వచనాన్ని చదువుదామండి. నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారికునిగా సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజలను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారి చీకటిలో నుండి వెలుగులోకి, సాతాను అంధకారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధ పడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. గట్టిగా చప్పట్లు కొడదామండి. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి.
గుడ్డివారికి, ఎవరు గుడ్డివారు? దేవుని ఎరగని వారు, దేవుని నమ్మని వారు. యేసు ప్రభు వచ్చి మన కళ్ళను, గుడ్డి కళ్ళు బాగు చేశాడు నిజమే, కానీ మన అంతరంగంలో ఆత్మీయ నేత్రములు ఆయన తెలిసి ఉన్నాడు. ఆమేన్. దేవుని వైపు తిరగకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని వాక్యము చదవకుండా, ఆమేన్ అంటే ఈ ప్రపంచంలో ఎంతో మంది ఎలా ఉన్నారంటే అవిశ్వాసులైన గుడ్డితనము వారికి కలగజేయబడినది. సాతాను వారిని ఇదిగో మరి గుడ్డితనంగా నడిపిస్తున్నాడు. ఆమేన్. మన ప్రభు అయితే ఏమంటున్నాడంటే, నేను నిన్ను నియమించి ఉన్నాను, ఇదిగో ఓ సౌలా సౌలా, ఇదిగో మరి నేను దేవుడను, నేనే యేసును, నన్ను హింసిస్తున్న దేవుడు నేనే. ఆమేన్. ఆ రాజు దగ్గర సాక్ష్యం చెప్తున్నాడు, అయ్యా రాజుగారు, మేము ఇదిగో ఆ క్రైస్తవులను చంపడానికి ప్రయాణంలో వెళ్తుంటే, గుర్రాల మీద వెళ్తుంటే అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు చాలా, నేను ఎప్పుడు చూడలే, ఆ వెలుగులో నాతో ఉన్న ప్రజలంతా పడిపోయారు, నేను మాత్రం గుడ్డివాడిగా అయిపోయాను. ఇదిగో ఒక స్వరం విన్నాను. ఒక స్వరం ఏమిటనగా, సౌలా సౌలా, నన్ను ఎందుకు విసిగిస్తున్నావు? విసిస్తున్నా యేసును నేనేనని అతడు నాతో మాట్లాడాడు. నా కళ్ళు తెరిపించాడు, నా గుడ్డితనాన్ని తీసివేశాడు, నా అంధకారాన్ని తీసివేశాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దండన చేయడానికి రాలేదు దేవుని బిడ్డారా. ఆయన మొదటిగా ఎలా వచ్చాడంటే గొర్రె పిల్లగా వచ్చాడు. ఆమె దీనుడుగా వచ్చాడు. పశువుల పాకలో తాను తగ్గించుకొని తాను ఆ దేవుడు మహిమను విడిచిపెట్టి ఆయన రిక్తుడిగా వచ్చాడు. గట్టిగా చెప్పలు కొడదామండి. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, నేను దండన చేయకుండా దాన్ని చదవలేదు. ఎందుకంటే ఇదిగో మరి ప్రభు రాకడ ఎలా వస్తుందో, మరి రక్షింపబడిన వారు ఎలా ఉంటారో, రక్షలేని ఎలా ఉంటారో ఒక మరి పౌలు చెప్తున్నాడు. ఏమిటి ఆ వాక్యము? 2వ దెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 10 వరకు చదువుదాము. 2వ దెస్సలోనికి రాసిన పత్రిక. అమ్మ అల్లరి చేసిన వారికి కేక్ లేదండి. అమ్మా అల్లరి చేసిన వాళ్ళకి నేను కేక్ అస్సలే ఎలా ఉంటాను. అమ్మ 2వ దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 10 వరకు చదవండి. అమ్మా, మన ప్రభైన యేసు తన ప్రభావమును కనబరచు దూతలతో కూడా పరలోకం నుండి అమ్మా ఎలా వస్తాడమ్మా? అమ్మా వినబడుతుందా? ప్రభు దండన చేయడానికి రాలేదంటున్నాడు. 2వ రాకడలో ఎలా వస్తాడు? ఆమేన్. అమ్మా వినబడుతుందా? మొదటి రాకడలో గొర్రె పిల్లగా వచ్చాడు. అమ్మా 2వ రాకడలో సింహంలాగా వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఏమనుకుంటున్నాము? అమ్మా యేసు ప్రభు మొదటిగా వచ్చి అలాగనే ఉన్నాడు, అలాగనే వస్తాడని మనము అనుకోకూడదు. అమ్మా చదవండమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రభావమును కనబరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభు యేసు స్వార్థ లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. గట్టిగా చెప్పలు కొడదామండి. అర్థమైందండి? రక్షింపబడిన వారికి శ్రమలు కష్టాలు వస్తాయి, కానీ ప్రబట్టున్నాడు కదా, ఆ శ్రమల్లో ఆ రాకడలో నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, మిమ్మల్ని దీవిస్తానని ప్రభు మనం మాట్లాడుతున్నాడు. ఆమేన్. మరి రక్షణ లేని వారి పరిస్థితి ఏంటిది? ఆమేన్. మారు మనసు పొందలేని పరిస్థితి ఏమిటి? వారు విడవబడతారు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రభు వచ్చింది, ఇదిగో ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను ఆ పరలోక మార్గాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. గట్టిగా చెప్పలు కొడతామండి. హల్లెలూయా. యేసయ్య రాకడ చాలా మరి జన్మ మరి చాలా గొప్పదండి. ఆయన జన్మిస్తేనే మనకు 2 భాగాలుగా విడబడ్డాయి. ఆయన రాకపోతే మనకు పరలోకం లేదండి. ఆయన రాకపోతే పాప శిక్షణ లేదండి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఆమేన్.
పాపం నుండి శాపం నుండి విడిపించబడాలంటే, నువ్వు రక్షింపబడాలంటే ప్రతి పాపము యేసు రక్తము కడిగి వేస్తుంది. ఆమేన్. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. ఆ పరిశుద్ధుడైన యేసు రక్తము మన పాపాన్ని కడిగి వేస్తుంది, మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అంటే ఆయన రాకడ, ఆయన జన్మ మనకెంతో ధన్యత. ఆమేన్. గట్టిగా మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. యేసయ్య రావడము, మన మహిమను విడిచిపెట్టి ఒక రిక్తుడిగా, ఒక దాసుడిగా వచ్చి పరలోక మార్గాన్ని చూపెట్టాడు. నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అన్నాడు. ఆ మార్గంలో నడుచు వారికి, సత్యంగా మాట్లాడు వారికి, ఆ జీవంలో వారికి జీవం వస్తుందని మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడాడు. ఆమేన్. మా ఫ్యాన్ వేసుకుంటామా, కిటికీలు వేసుకోండి, గాలి ఉండలేదా? మన ముక్కులు మూసుకుంటున్నారేంటమ్మా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, అమ్మా హితవస్త్రము ప్రకటించుటకు ఆయన మాట వరకు చదివి మరి ఏం చేశాడండి? పతిదండన దినము అను మాటను ఆయన విడిచిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని రక్షణ కార్యం సిద్ధం చేశాడు. ఆయన మన కొరకు రక్షకుడు పుట్టాడు, మన కొరకు యేసు ప్రభు పుట్టాడు. మరి మన జీవితము ప్రముఖిస్తామా అమ్మా? ఈ క్రిస్మస్ ఆఖరిలో ఉన్నాం. ఎవరైతే క్రీస్తుకు తన హృదయం ఇస్తాడో, స్థలం ఇస్తాడో, వారి హృదయంలో దేవుడు జన్మిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి. మహానుభావుడు, పరిశుద్ధుడు, జయశీలుడు ఆ ప్రభువైన యేసు క్రీస్తు ఏమంటున్నాడంటే, ఎవరైతే విరిగి నలిగిన హృదయము గలవారై ఉంటారో, ఇదిగో ఆయన పరిశుద్ధుడు, మహా గొప్ప దేవుడు ఆ స్థలములో లేడు. కానీ ఎవరైతే దీన మనస్సు కలిగి విరిగిన హృదయం కలిగిన వారి హృదయంలో దేవుడు జన్మిస్తాడు. నీకు దేవుడు హృదయంలో రావాలంటే మనము హృదయాన్ని మార్చుకోవాలి. మనబడుతుందా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మన హృదయం ప్రభుకి ఇచ్చేసాం, ఇంకెవరికి ఇవ్వకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఈ హృదయము ఎవరిదండి? వినబడుతుందా? ఈ హృదయం ఎవరిదండి? ఈ హృదయం ఎవరిదంటే మన ప్రభువైన యేసు క్రీస్తు. ఈ చేతులు ఎవరివి? యేసు ప్రభు. ఈ కళ్ళు ఎవరి? యేసు ప్రభు. ఈ కాళ్ళు ఎవరి? యేసు ప్రభు. మనం కూడా ఆ ప్రభులాగా నడిచి అనేకులకు స్వార్థ ప్రకటించాలి. ఆమేన్. ఒక విశ్వాసి ఏమి వరాలు కలిగి ఉండాలి? దేవుని వాక్యం అనే చదివే వరం కలిగి ఉండాలి. రెండోదిగా దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా రెండో వరం కలిగి ఉండాలి. మూడో వరం ఏమనగా అనేకులకు స్వార్థ ప్రకటించాలి, అనేకులను దేవుని వైపు తిప్పాలి. నశించిపోతున్నారు, శాపంలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, వారు నిజంగా దేవుని తెలుసుకోలేని వారి బుద్ధివాడిగా ఉన్నారు. ఆమేన్. ఆ భారము మన మీద ఉంది, ఆ భారాన్ని మన మీద ప్రభు పెట్టి వెళ్ళాడు. నువ్వు అలాంటి వ్యక్తిగా ఈ రోజు తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, ఈ క్రిస్మస్ మాసంలో ఉన్నారు, కొందరికైనా ఇదిగో నీ కొరకు చెప్తానయ్యా. పౌలు అగ్రప్ప రాజు దగ్గర భయపడలే, ఆ రాజు దగ్గర ధైర్యంగా ఉన్నాడు. ఆయన శిక్షించడానికి, మరణ శిక్ష ఇవ్వడానికి ఆ రాజు ఇదిగో ఉన్నాడు. కాబట్టి రాజు దగ్గర కూడా దేవుని స్వార్థ ప్రకటిస్తున్నాడు. భయపడక రాజుల దగ్గర, అన్యుల దగ్గర, ఎవరి దగ్గరైనా దేవుని స్వార్థ ప్రకటించే బాధ్యత మనకున్నదని ఈ రోజు నువ్వు తెలుసుకో. దేవుని కుమారుడా, కుమార్తె. గట్టిగా చెప్పగలుగుతామని అంటే సిగ్గుపడతారండి అమ్మా దేవుని గురించి చెప్పాలంటే? సిగ్గుపడతారా? సిగ్గుపడవారు చాలా మంది ఉన్నారు. పైకి ఇక్కడ పైకైనా కూర్చున్నారు కానీ దేవుని గురించి చాలా మంది సిగ్గుపడతారు. యేసు ప్రభు మీరు నమ్ముతున్నారంటే అతను ఉద్యోగం తీస్తాడో, నాకేమైనా చెయ్యడో అని అక్కడక్కడ పోతే మేము యేసు ప్రభు నమ్మోనని కూడా అలాంటి మనస్సాక్షిని తప్పుకునే విశ్వాసం చాలా మంది ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. పౌలు అన్ని ఎదుట, రాజు ఎదుట, అధికారులు ఎదుట నా నామాన్ని ఇదిగో ఈయన ఘనపరుస్తాడు. ఈ రోజున ఎలా ఉందనంటే విశ్వాసులు దేవుని నామాన్ని అవమానపరిచే రీతిగా ఉన్నారు.
దానిలాగా మనము ప్రార్థన పరులుగా ఉండాలి. రాజా, నీ ఆజ్ఞకు భయపడము. ఇదిగో నువ్వు పెట్టే మాంసారం తినము, నువ్వు పెట్టే ఆ చేపలు తినము. ఇదిగో ఆ మాంసారం మాకు వద్దు, కానీ మేము తినే ఆహారము ఇదిగో ఆ మంచి మంచి పదార్థాలు, కూరగాయలు అలాంటివి మాకు శాకాహారం కావాలి అని రాజు ఆజ్ఞకు భయపడక దేవుని ఆజ్ఞకు భయపడి ఆయన దానియేలు దేవుని దృష్టిలో బహు ప్రియుడుగా మార్చబడ్డాడు. ఆమేన్. నువ్వు కూడా ఎలా ఉండాలి? దేవుని కుమారుడా, ఇదిగో బహు ప్రియుడా. ఆమేన్. దావీదు అంటున్నాడు కదా, ఇదిగో నా ఉదయానుసారుడైన దావీదు. ఆమేన్. ఇదిగో ఒక మరియను గురించి అంటున్నాడు, ఇదిగో ఒక ధన్యురాలు. ఆమేన్. స్త్రీలలో నీవు గొప్ప ధన్యురాలివి, ప్రభు ఆత్మ నీ మీద ఉన్నది. ఆమేన్. నువ్వు పరిశుద్ధాత్మ వలన దేవుని కుమారుని కంటావు. ఆమె ఒక త్యాగం చేసి ప్రభును ఈ లోకానికి పరిచయం చేసింది. గట్టిగా చెప్పలు కొడదామండి. మీరు కూడా స్త్రీలైన మీరు కూడా దేవునికి త్యాగం చేయాలి. త్యాగం అంటే ప్రాణం కాదు, కానీ మీరు కుటుంబాల్లో ప్రార్థన చేయలేదని దేవుడు మాట్లాడుతున్నాడు. మీ కుటుంబంలో ప్రార్థన లేదని దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వచ్చాడు, ఒట్టిగానే వచ్చాడా? ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఒట్టిగానే వచ్చాడా? దేవుడు తన ప్రాణం పెట్టడానికి, తన రక్తం కాల్చడానికి, మనందరినీ ఆ తండ్రితో సమాధానం చేయడానికి, ఆ తండ్రికి మనకు శాపము అడ్డుగా ఉంది. ఆమేన్. ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. ఎలా వచ్చాడమ్మా? మధ్యవర్తిగా వచ్చాడు. నరునికి దేవునికి మధ్యవర్తిగా వచ్చాడు. ఆమేన్. అంటే దేవుడు బిడ్డారా, నీకున్న పాపము, నీకున్న మరి శాపము, నువ్వు ఒకవేళ ఆ శాపంతో ఉండకూడదు, ఆ పాపంతో ఉండకూడదు, నీవు నశించకూడదని నిన్ను పరిశుద్ధంగా చేసి, నిన్ను పవిత్రాలుగా చేసి, నీలో డాగు మచ్చ లేకుండా చేసి, ఒక పెళ్లి కుమార్తె దగ్గర ఒక పెళ్లి కుమార్తె ఎలా నిలబడుతుందో అలా తన తండ్రి దగ్గర నిన్ను నిలబెట్టాడు. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. అమ్మా వినబడుతుందా? మీరు ఇలా ఉంటే ఇంకా గణసీలు ఉంటారండి. బాగా మీరు ఎలా నిలబెట్టాడమ్మా? మిమ్మలను దాగు మచ్చ లేకుండా, అంటే కలంకం లేకుండా, బుడతదనం లేకుండా, ఆమె మిమ్మలను ఆయన తన తన తండ్రి దగ్గర ఉదక స్నానము చేత, వాక్యం అనే ఉదక స్నానము చేత మిమ్మల్ని అందరినైనా తండ్రి దగ్గరికి నిలబెట్టాడు. మనకున్న అడ్డు కూడా తొలగిపోయింది, మనకున్న మరి ఆ లోటు తొలగిపోయింది. అంటే తండ్రితో మనము మాట్లాడే అనుభవం, తండ్రితో మనము ఇదిగో సంభాషించే మాట ఆయన మనతో కలిపాడు. గట్టిగా చెప్పాలి కూడా. ఆ కలపడమే క్రిస్మస్ అంటే. తండ్రితో మనల్ని కలిపాడు, అప్పగింతలు చేశాడు. ఆమేన్. మంచిగా చూసుకోండి తండ్రి గారని మనకు ఆ దేవునికో అప్పగింతలు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. మనకున్న మరి బంధకాల నుండి ఆయన విడిపించగల దేవుడు. దుఃఖిస్తున్న వారికి ఉల్లాస వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడు. నీకు క్రిస్మస్, ఇదిగో చీర లేదు, నీకు క్రిస్మస్, ఇదిగో మరి దేవుని బిడ్డారా బట్టలు ఇవ్వని బాధపడకూడదు. ఇవి పాతే పెద్ద సంవత్సరం తీసుకోలేదు, పరిస్థితి బాగలేదు. ఆమేన్. సిగ్గుపడదండి చెప్పడానికి. ఆమేన్. హల్లెలూయా. ఇది పాత కోటే, పాత అయ్యే పాత కంటే. ఆమేన్. హల్లెలూయా. అంటే మనకు అవి లేకపోయినా ఏ వస్త్రం ఉండాలని? అమ్మా శుద్ధి వస్త్రాన్ని నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆమేన్. శుద్ధి వస్త్రం అనగా దేవుని బిడ్డారా, ఆ శుద్ధి వస్త్రము మనం ప్రభువు సృష్టించినప్పుడు ఆ శుద్ధి అట ప్రభు దగ్గరనే ఉండిపోతుందట. ఆమేన్. మా ప్రార్థనేమో మనకు రిప్లై వస్తుందట. మనం ప్రభును సృష్టించినప్పుడట ఆ సింహాసనం దగ్గర శుద్ధి ఉండిపోతుందట. అందుకే ఆయన నువ్వు స్తుతించావు కాబట్టి నీకు శుద్ధి వస్త్రాన్ని ధరింప చేయడానికి వచ్చారు. దుఃఖంలో ఉన్న వారికి మరి నిజంగా నువ్వు బాధపడుతున్నావా, నువ్వు శ్రమ పడుతున్నావా, నువ్వు కన్నీరు కారుస్తున్నావా, దేవుని కుమార్తె ఆయన నీకు ఉల్లాస వస్త్రాలు, నీకు సంతోషాన్ని ఇవ్వడానికి, నిన్ను ఆనందభరితంగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. బంధకాల్లో ఉన్న మరణం చేత బాధపడుతున్న ఆ మరణముని జయించలేక ఇదిగో ఆయన ఎలా ఉందంటే రక్త మాంసములు కలిగిన వాడై ఉన్నాడట. వినబడుతుందా?
ఏమి వినబడతలేదని అనుకుంటామా? అమ్మా ఎలా ఉన్నాడు? ఆయన రక్తమాంసములు కలిగిన వాడే, మనతో పాలివాడే ఉన్నాడట. అబ్రాహాము స్వభావము ధరించుకున్న వాడే ఉన్నాడట. దేవదూతల స్వభావము ధరించుకోలేక, ఇష్టం లేక ఆయన తన మహిమను వదులుకొని రిక్తుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకము మరి ఎలా ఉందంటే పాపంతో శాపంతో నిండిపోయినప్పుడు తన ఏకైక కుమార్ని ఈ లోకానికి ఇచ్చాడు. అదే క్రిస్మస్. గట్టిగా చెప్పగలుగుతామండి. క్రిస్మస్ అనగా ఆరాధన, క్రీస్తును ఆరాధించడం. అందరూ ఆరాధించారు. ఆమేన్. మరి మొదటిగా ఆయన తీయబడిన గ్రంథం యెషయా గ్రంథము చదివి పతిదండన చేయుటకు రాలేదు, కానీ అది పక్కకు పెట్టేసి ఇదిగో నేను గుడ్డి వారికి చూపును, నలిగి ఉన్న హృదయాలను నేను బాగు చేయడానికి, పేదలకు స్వార్థ ప్రకటించడానికి నేను భూలోకానికి వచ్చి ఉన్నానని ఆయన తాను మరి సమర్పించుకున్నాడు. ఆమేన్. అదే క్రిస్మస్ నిజమైన మరి సంతోషం. గట్టిగా చెప్పగలుగుతామండి. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా.